హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 డేస్ 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 89 అంటే 88 డేస్ కంప్లీటెడ్. 88 వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగిపోయింది. అవంతా మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ మీకు 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 10 అని, డే 30 అని, డే 50 అని, డే 70 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడవచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 88 టు డే 90 అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు వీడియోస్ చూడవచ్చు. ఈ విధంగా ప్రతి వీడియోలోనూ మనం డిజైన్ చేసి లింకులు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 89. సో ఈరోజు మనం చెప్పుకునే 1 మార్క్ ప్రాబ్లమ్స్ అనేవి 12th చాప్టర్ అయిన సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇందులో నుండి 1 మార్క్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే ఇందులో నుండి మనకి 4 మార్క్స్ ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక ప్రాబ్లం అడుగుతారు. అదేవిధంగా 2 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఒకటి అడుగుతాడు. అదేవిధంగా 1 మార్క్ ప్రాబ్లం కూడా ఒకటి. సో ఈ చాప్టర్ నుండి మనకి 7 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్కి సంబంధించిన 4 మార్క్స్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఆల్రెడీ జరిగింది. ఆ వీడియోస్ మీకు ఎక్కడ ఉంటాయంటే డే 59 to 64 ఉంటుంది. ఓకేనా? 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కానీ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కానీ డే 59 to 64లో ఉంటుంది. ఒకవేళ దీనికి సంబంధించిన ఫార్ములాస్ చూడాలి అనుకుంటే మీరు డే 72లో ఉంటుంది. ఈ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ డే 72. నాట్ ఓన్లీ దిస్ చాప్టర్, సెమిస్టర్ 2కి సంబంధించిన మొత్తం కంప్లీట్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకవేళ సెమిస్టర్ 1 కావాలి ఫార్ములాస్ అనుకుంటే డే 50లో ఉంటుంది. డే 50లో సెమ్ 1కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లం ఏది చేయాలన్నా సరే ఫార్ములా వస్తేనే చేయగలుగుతాం. ఓకేనా? సరే, ఇంకా ఈ 1 మార్కులో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే డయాగ్రామ్ అడగచ్చు. అంటే డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి డయాగ్రామ్ గేమ్ అని అడగచ్చు. లేదా వాల్యూస్ ఇచ్చేసి పర్టికులర్గా ఒక వాల్యూ కనుక్కోమని అడగచ్చు. లేదా ఏది ఫార్ములా ఇవ్వమని అడగచ్చు. అంటే డయాగ్రామ్ పేరు చెప్పి దానికి రిలేటెడ్ అయిన ఫార్ములాని ఇచ్చి ఐడెంటిఫై చేయమంటాం. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటి గురించి తెలుసుకోవడానికి ఒక 10 ప్రాబ్లమ్స్ బోర్డు మీద రాశాం. ఒక్కొక్కటి చూద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ వన్ చేసే ముందు ఇది ఒకసారి రఫ్ చేసుకుంటాం. అందరూ ఇది ఒకసారి నోట్ చేసుకోండి. మీరు ఏ వీడియోస్ ఏ డేస్లో ఉంటాయో ఒకసారి చూసుకోవాలి. అందువల్ల సరే, ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ పోదాం. ఫస్ట్ది డయాగ్రామ్ అనమాట. Diagram of a rough sketch of combination of a cone and hemisphere. కోన్కి హెమిస్ఫియర్ కాంబినేషన్ గీయాలి. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ గీసే ముందు ఒక్కసారి రఫ్గా గీసుకుందాం. సో కోన్ అంటే ఈ విధంగా ఉంటుంది, హెమిస్ఫియర్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపి ఒక డయాగ్రామ్గా తయారు చేయాలి. ఎలా గీస్తాం? ఇది అందరికీ తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్. మనం అందరం తినే కోన్ ఐస్కి ఇది కోను, దీనిపైన హెమిస్ఫియర్. ఓకేనా? ఇది అన్నమాట డయాగ్రామ్. లేదు సార్ ఇలా గీయము, ఇంకో రకంగా గీస్తామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ముందు హెమిస్ఫియర్ గీసేసి దీనిపైన కోన్ పెడతారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఇలా గీస్తారు. సో ఎలా గీసినా పర్వాలేదు, హెమిస్ఫియర్ కోను ఉంది ఆ కాంబినేషన్లో, అంతే. సో ఈ డయాగ్రామ్కి మార్కులు పడుతుంది, దీనికి మార్కులు వేస్తారు. బట్ ఇలా విడివిడిగా రాస్తే మాత్రం వేయరు.
ఎందుకు నేను పక్కన రాశానంటే ముందు మనం డయాగ్రామ్ పక్కన పెట్టుకొని అబ్జర్వ్ చేస్తేనే కాంబినేషన్ ఏ విధంగా కుదురుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సరేనా? సరే, డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ఏం చెప్పాడు? ఇది కూడా రఫ్ డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ కోను సిలిండర్ అంట. సో కోన్ అంటే ఈ విధంగా ఉంటుంది, సిలిండర్ అంటే ఇలా ఉంటుంది. సో ఎలాగైనా గీయచ్చు. నేను ఎలా గీస్తానంటే ఇలా గీస్తా. ఫస్ట్ సిలిండర్ గీసేసి దానిపైన కోన్ పెడతా. సో ఇంకొంతమంది అతి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా సిలిండర్ గీసుకొని కోన్ ఈ సైడ్ పెడతారు. సో ఎలా పెట్టినా పర్లేదు, రెండిట్లో దీనికి మార్కులు వస్తాయి. ఓకేనా? విడివిడిగా మొత్తం. ఓకేనా? గీసుకోండి ఈ రెండు కూడా. ఒకటి గీస్తే సరిపోద్ది, రెండు గీయాల్సిన పనిలే. నేను చెప్తా అంటాను, కొంతమంది ఇలా గీస్తారు, కొంతమంది అలా గీస్తారు. ఎలా గీసినా పర్లేదు. ఓకే, సరే. ఇంకా థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు? డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సిలిండర్ విత్ 2 హెమిస్ఫియర్. సో ఇక్కడ సిలిండర్ చెప్పాడు, 2 హెమిస్ఫియర్. సో సిలిండరు హెమిస్ఫియర్స్ 2 అన్నాడు కాబట్టి ఈ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి గీయాలి. ఓకేనా? మీకు ఇటువంటి 4 మార్క్స్ ప్రాబ్లం కూడా ఉంది. మెడికల్ క్యాప్సిల్ అనే చాప్టర్ ప్రాబ్లం. ఓకేనా? ఆ ప్రాబ్లం కొంచెం బాగా నేర్చుకోండి. సో ప్రాబ్లం అన్నా అడుగుతాడు, లేదా ఇలా అన్నా 1 మార్కులో ఇచ్చేస్తారు ఈ మెడికల్ క్యాప్సిల్ గురించి. ఓకేనా? మెడికల్ క్యాప్సిల్ అని కానీ ఉంటుంది, లేదా ట్యాబ్లెట్ అని కూడా ఉంటుంది. మామూలుగా మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, ఆ షేప్ అనమాట. సరే, ఇంకా ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ డైరెక్ట్ ఫార్ములా అనుకుంటారు. కాదు, ఇది ఫార్ములా కాదు. ఇదేం చెప్పాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్పాడు? ది వర్టికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కోన్. అంటే కోన్ ఈ విధంగా ఉంది, దీన్ని వర్టికల్గా క్రాస్ సెక్షన్ చేస్తాం. అంటే క్రాస్ సెక్షన్ అంటే కరెక్ట్గా హాఫ్గా కట్ చేయడం. ఓకేనా? వర్టికల్గా. సో వర్టికల్గా అన్నాడు కాబట్టి ఇలా కట్ చేస్తాం. హారిజంటల్గా అంటే ఇలా కట్ చేస్తాం. వాడు ఎలా చెప్తే అలా కట్ చేస్తాం. ఓకేనా? ఇది అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట ఇలాంటిది. అంటే వీటిలో ఏ టైప్ అయినా ఒక ప్రాబ్లం ఇస్తాం. ఇలా అడిగినప్పుడు ఇది క్రాస్ సెక్షన్. మీరు మామూలుగా ఆలోచించండి, కోన్ని ఇలా క్రాస్ సెక్షన్ చేసి డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే ఇలాంటి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అయితే దీని పేరు చెప్పాలి. డయాగ్రాము గీస్తాండ, పేరు రాస్తాండ. దీని పేరు ఏమి? ఐసోస్కేలర్ ట్రయాంగిల్. ఐసోస్కేలస్ ట్రయాంగిల్. ఈ రెండు ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? ఎందుకు ఈక్వల్ అంటే చూడండి, ఇది ఈ సైడు స్లాంట్ హైట్ అనమాట. చూడండి, ఇది స్లాంట్ హైట్, ఇది కూడా స్లాంట్. ఒకవేళ హారిజంటల్ అన్నప్పుడు ఏమొచ్చి ఉంటుంది అంటే సర్కిల్ వచ్చి ఉంటుంది. ఇవి కొంచెం మీరు అన్ని డయాగ్రామ్స్ గురించి అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? హారిజంటల్గా కట్ చేస్తే ఏమొస్తుంది, వర్టికల్గా కట్ చేస్తే ఏమొస్తుంది. మనకు ఉండేవి 6 డయాగ్రామ్స్. ఈ 6 గురించి చూడండి ఒకసారి. క్యూబాయిడు, సిలిండరు, కోను, స్పియరు, హెమిస్ఫియర్. వీటి గురించి బాగా అబ్జర్వ్ చేసి ఒకసారి నేర్చుకోండి. ఓకేనా? క్రాస్ సెక్షన్స్ దేనికి ఏమేమి వస్తాయి? హారిజంటల్ క్రాస్ సెక్షన్స్, వర్టికల్ క్రాస్ సెక్షన్స్. ఓకే, సరే. ఫోర్త్ దానికి ఆన్సర్ జస్ట్ ఏం రాస్తారు ఇక్కడ? ఫిల్లింగ్ ది బ్లాంక్స్ టైప్స్ ఇస్తాడు కాబట్టి మనం ఫోర్త్ ఆన్సర్ అని పెట్టి ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అని రాసేస్తే సరిపోతుంది. మీకు డయాగ్రామ్ అర్థం కావాలని డయాగ్రామ్ గీసి చెప్పిన. ఇంకేం నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం ఏం అడిగారు? వాట్ ఈస్ ది
కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ విత్ రేడియస్ ఆర్ అండ్ స్లాంట్ హైట్ ఎల్. అంటే డైరెక్ట్ ఫార్ములా అడిగాడు. ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అడిగాడు. వీటిల్లో ఏదని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఏదవుతుంది? ఇదండి ఏ పై ఆర్ ఎల్. ఇదన్నమాట కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టీ లేటర్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు, లేటర్ సర్ఫేస్ ఏరియా అని కూడా అనొచ్చు. మరి ఇదేంటి? ఇది కూడా దీనికి సంబంధించిన ఫార్ములానే, కోన్కి సంబంధించింది. అయితే ఇదేం ఫార్ములా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అన్ని కోన్కి రిలేటెడ్ ఫార్ములాస్ ఇవన్నీ. సో ఇదేమి? వాల్యూమ్కి ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్. మరి ఇదేంటి? గుర్తుందా? ఏరియా ఆఫ్ సర్కిల్. మరి దీనికి ఏం సంబంధం? ఇదేమవుతుందంటే బేస్ ఆఫ్ కోన్, బేస్ ఏరియా ఆఫ్ కోన్కి ఫార్ములా. ఇవంతా మీకు ఎందుకు చెప్పానంటే ఒకవేళ ఇలా కూడా అడగచ్చు బిట్టు. చూడండి, ఇది కోన్ గీసుకుంటే బేస్, బేస్ అంటే ఎత్తు పైన ఏ షేప్ అయితే మనం గీస్తామో ఎత్తుకి దగ్గరగా ఆ షేప్ని బేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటాం. సో ఇది కూడా తెలుసుకోవడం బెటర్ అనమాట. ప్రతిదానికి ఇంతకుముందు రాసిన 6 డయాగ్రామ్స్ కూడా ఖచ్చితంగా బేస్ ఏరియా ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆఫ్ తర్వాత పేరు, అది కోన్ అడగచ్చు, సిలిండర్ అడగచ్చు, హెమిస్ఫియర్ అడగచ్చు, స్పియర్ అడగచ్చు, క్యూబ్ అడగచ్చు, క్యూబాయిడ్ అడగచ్చు, ఏదన్నా అడగచ్చు. సో మనం బేస్ మీద ఉండాలి. అందువల్ల ఈ ఫార్ములాస్ రాసి చెప్పాను. ఓకేనా? ఇలాంటి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. చూడండి, యాడుందంటే అది ఇదిగోండి, ఏడుంది. ఏరియా ఆఫ్ ఇస్ బేస్. ఓకేనా? అందువల్ల కొంచెం జాగ్రత్త, నేను చెప్పేటప్పుడు చెప్తానండి. ఇప్పుడు దీనికైతే 5th దానికి ఆన్సర్ ఏం రాస్తారా? ఆప్షన్ ఏ. ఇలా ఆన్సర్ రాయాలి. ఓకేనా? నోట్ చేసుకోండి. 6th వన్ చూద్దాం. నెక్స్ట్ 6th వన్. ది వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్, బేస్, రేడియస్ ఆర్ అండ్ హైట్ హెచ్. సో సిలిండర్ అన్నారు. ఒకసారి 6th ప్రాబ్లం క్వశ్చను సిలిండర్ కాబట్టి సిలిండరు ఏరియా ఆఫ్ బేస్, రేడియస్ ఆఫ్ బేస్. బేస్ అంటే ఇది, అవునా? ఇదేమి సర్కిల్. సో ఇక్కడ రేడియస్ ఉంటుంది, దీని వాల్యూ లీన్లో హెచ్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? వాల్యూమ్ అడిగాడు. సో వీటిల్లో వాల్యూమ్కి ఫార్ములా ఏది? బి పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి మిగిలింది అది కూడా దీనికి సంబంధించిందే. ఇది వచ్చి ఏమి? మీరే ఆలోచించి మీరే ప్రతి దానికి ఏది దేనికి రిలేటెడో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు నేను చెప్పా కదా, దీనికైతే లేటర్ సర్ఫేస్ ఏరియా, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇది వాల్యూము, ఇది ఏరియా ఆఫ్ బేస్. మరి ప్రతి దానికి ఒకసారి ఆలోచించండి, అప్పుడు మీకు తెలుస్తుంది సబ్జెక్ట్. ఓకేనా? సరే, ఈ 6th దానికి మాత్రం ఆన్సర్ ఏమి? బి. ఓకే. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ ప్రాబ్లం టైప్ ఇచ్చాడు. ఇంకా చూడండి, ఏమన్నాడు? ఇఫ్ వి డబుల్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా విల్ ఆల్సో డబుల్. ట్రూ ఆర్ ఫాల్స్ అడిగారు. సో ఒక్కసారి చూద్దాము. ఎన్నోది? 7th ప్రాబ్లం. రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఏమి? ఆర్ అనేది డబుల్ అయిందంట. డబుల్ అంటే 2Rగా మారింది. అప్పుడు ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా అన్నారు. సర్ఫేస్ ఏరియా. సో ఏ సర్ఫేస్ ఏరియా అని చెప్పలేదు. మనం చెప్పాడా? ఏ సర్ఫేస్ ఏరియా చెప్పలేదంటే అది ఖచ్చితంగా టోటల్ సర్ఫేస్ ఏరియానే అన్నది.
సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 3πr² అవుతుంది. సో ఒక్కసారి దీన్ని యూజ్ చేసి చూద్దాం. ఏమి 3 ఇంటూ π ఇంటూ r అంటే 2r² ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2² అంటే 4 ఇంటూ పెట్టుకుంటాం, 4r². సో ఏమవుతుంది 12πr². దీన్ని ఎలా రాయొచ్చు 4 ఇంటూ 3πr² రాయొచ్చు. ఇదిగోండి ఈ వాల్యూ ఉండేటట్టుగా మళ్ళీ రాసిన. అప్పుడు ఎన్ని టైమ్స్ అయింది 4 టైమ్స్ అయింది. ఒకవేళ ఆన్సర్లో డాష్ అని పెట్టుంటే డబుల్ అనకుండా డాష్ విల్ బి డాష్ అని ఉంటే 4 టైమ్స్ అని రాస్తాం. ఇక్కడ 4 టైమ్స్ కాకుండా 2 టైమ్స్ అన్నాడు కాబట్టి కరెక్ట్గా చెప్పాడు. చెప్పలేదు కదా, తప్పుగా కదా చెప్పాడు. 4 టైమ్స్ అంటే వాడు 2 టైమ్స్, డబుల్ అంటే 2 టైమ్స్ అంట. ఫాల్స్ కదా. ఎందుకు ఇదంతా చెప్పినా చాలామందికి వచ్చే డౌట్, సార్ 2 ఆల్ ఫాల్స్ అని చెప్తే చాలు కదా సార్, ఇది ఎందుకు దీనికి? కాబట్టి 2 ఆల్ ఫాల్స్ ఓకే. ఒకవేళ ఇంతకుముందు నేను చెప్పినట్టు డబుల్ అని చెప్పాల, విల్ బి అని డాష్ అని పెట్టి 2 ఆల్ ఫాల్స్ చెప్పలేదు, డాష్ అన్నాడు. అప్పుడు ఏం చేస్తారు? సాల్వ్ చేయాల్సింది, వేరే దానిలో. ఓకేనా? దీనికైనా సరే సాల్వ్ చేస్తేనే ఇది తెలుస్తుంది. అందుకే ఈ 2 విధాలుగా మీకు యూస్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ 2 ఆల్ ఫాల్స్ క్వశ్చన్ కూడా ఒకటి తీసుకోండి. ఓకే, రాసుకోండి. 8th వన్ కూడా చూద్దాం. ఓకే, రఫ్ చేస్తా. ఇంకా 8th వన్ చూద్దాం. 8th వన్, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ 125 cm క్యూబ్, దెన్ ఫైండ్ ఇస్ క్యూబ్ కాదు సారీ, ఇది సైడ్, ఫైండ్ ఇట్స్ సైడ్. సో అదే రాద్దాం ఇలా డైరెక్ట్గా. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ V is equal to 125 cm క్యూబ్. V వాల్యూమ్ అంటే ఫార్ములా ఏమి, A క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. సో A ఈజ్ ఈక్వల్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ 125. క్యూబ్త్ రూట్ అంటే A ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. సో ఆన్సర్ అంతా 5 సెంటీమీటర్స్. సో ఆన్సర్ డాష్లో, డాష్ కాదు మామూలుగా ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ టైప్లో ఈ ఆన్సర్ వేస్తే సార్ ఏమి సైడ్ ఆఫ్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్. ఇది ఆన్సర్. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్న ఉద్దేశంతోనే మీకు ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను 1² నుండి 25² దాకా రావాలి. స్క్వేర్స్ అయితే 1² టు 25 స్క్వేర్స్, క్యూబ్స్ అయితే 1 క్యూబ్ టు 11 క్యూబ్ రావాలి అని. సో అలా నేర్చుకొని ఉంటే మీరు ఇది ఈజీగా కనుక్కునేస్తాం. ఒకవేళ లేదనుకోండి ఇంకా అక్కడనే ఈ క్వశ్చన్ వదిలేయాల్సి వస్తుంది. అనవసరంగా ఈజీ అయిన క్వశ్చన్ వెళ్ళిపోదు మాకు. ఓకే సరే, 8th ప్రాబ్లం నోట్ చేసుకొని 9th వన్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. 9th ఏమి ఇచ్చారు, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 440 సెంటీమీటర్స్ క్యూబ్ and its area of base 88 centimeter cube. Then find its height dash అన్నాడు. ఓకే, హైట్ కనుక్కోవాలి. వాడు ఇచ్చింది ఫస్ట్ రాసుకుందాం. ఒక్కసారి డయాగ్రామ్ తీసుకుంటాను. ఎందుకు గీశానంటే దీనికి ఏరియా ఆఫ్ బేస్ ఇచ్చాడు, అందువల్ల. అది ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. సో ఇది క్యూబాయిడ్, దీనిలో ఇది లెంత్, ఇది బెత్, ఇది హైట్. ఏరియా ఆఫ్ బేస్ అంటే ఎత్తుకి దగ్గరగా ఉండదు, అంటే ఎత్తు పైన ఉండేది ఇది. సో దీని ఏరియా ఇచ్చారు. దీని ఏరియా అంటే ఇది ఎల్, బి అంటే ఇది ఏమి ఎల్ ఇంటూ బి, ఎల్ ఇంటూ బి వాల్యూ. ఓకేనా, అది తెలియాలి మీకు, అందుకోసం చెప్పిన. నెక్స్ట్ 9th దానికి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఎంత 440 సెంటీమీటర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ బేస్ ఎల్బి ఈజ్ ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. దేర్ఫోర్ వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ టు 440. వి అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, 440. సో ఎల్బి 80,
8 హెచ్ ఈజ్ ఈక్వల్ టు, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ రాస్తాను, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 440/88. 11 టేబుల్ వచ్చు కదా, 11 8 జారు 11 44 11 0 8 1 జా 8 5 జా, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. ఇవంతా సెంటీమీటర్ కాబట్టి 5 సెంటీమీటర్స్ ఈ ఆన్సర్. సింపులే, బట్ అది చేసే విధానం మనకు తెలియాలన్నమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ బేస్ అనే దాన్ని ఎలా ఉంటుందో తెలియాలి. ఓకేనా, నోట్ చేసుకోండి 9th 1. సరే 10th 1 చూద్దాం. ఏమి స్టేట్మెంట్, ఇది ఇంకొంచెం డిఫరెంట్. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఏమంటే ఆదర్శను రిలేషన్ అని, లేదా స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అని ఏదో ఒకటి ఇస్తాడు. 2 ట్రూనా 1 ట్రూనా లేదా 2 ఫాల్సా అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ 1 చూద్దాం. స్టేట్మెంట్ 1 ఏం చెప్పాడు, ఇఫ్ రేడియస్ ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ది రేషియో 2:3. సో రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అవునా, 2 స్పియర్స్ కదా అన్నాడు. సో ఏమి R1 ఇంకోటి వచ్చి R2. రేడియస్ ఆఫ్ 2 పెట్టలేదా, ఓకే ఓకే, 2 స్పియర్స్. సో నెక్స్ట్ ఏమన్నాడు, సర్ఫేస్ ఏరియా. ఏ సర్ఫేస్ ఏరియా చెప్పలేదుగా, సర్ఫేస్ ఏరియా అన్నాడు, ఏదని చెప్పలేదు కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 స్పియర్స్ ఏం ఫార్ములా, టోటల్ కాబట్టి 3πr². 2 స్పియర్స్ అన్నాడు కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 స్పియర్స్, 3πr² కాదు 4πr². ఓకేనా, హెమీస్పియర్ అనుకునేసిన, అందువల్ల హెమీస్పియర్ ఫార్ములా రాశా. హెమీస్పియర్ కాదు, ఇది స్పియర్. దానికి టోటల్ సర్ఫేస్ ఏరియా అయినా లేటర్ సర్ఫేస్ ఏరియా అయినా ఒకటే. ఆ ఫార్ములా ఏంటంటే 4πr². ఓకేనా, అయితే ఇక్కడ 2 అన్నాడు కదా, అవి కాబట్టి మనం ఫస్ట్ 1 సెకండ్ 1 4πr². సో 4π క్యాన్సిల్, R1² R2². ఇప్పుడు వాల్యూస్ ఒకసారి చూద్దాం. దేని వాల్యూ ఇది R1 R2 వచ్చి 2:3 అంట. సో అవి తెచ్చి ఇక్కడ రాద్దాం. R1² అంటే 2² R2² అంటే 3². సో 2² అంటే 4 3² అంటే 9. అదేనా ఇచ్చింది 4:9. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ 1 ట్రూ. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2 ఏమిచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 2/3πr³. కరెక్టా, తప్పది. చూడండి, ఇది వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా కరెక్ట్ కాదు, తప్పు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3πr³ అవుతుంది. వాడిచ్చింది హెమీస్పియర్. చూసారా ఎలా కన్ఫ్యూజ్ చేసి ఇవ్వాలి అని చూస్తారో. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ది ట్రూ, సెకండ్ది ఫాల్స్. సో ఇది దేనికి మ్యాచ్ అయితే అదే ఆన్సర్. నేను 2 రాసిన, 1 2 ఆర్ ట్రూ అని, బి వచ్చి 1 and 2 ఆర్ ఫాల్స్ అని. థర్డ్ ఆప్షన్లో ఉంటుంది, అంటే సిలో ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ 2 అని, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అని. డిలో ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అని, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అని. సో మనకేమి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయింది, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది, అంటే ఆప్షన్ సి. ఈ ఆన్సర్ అంతా రాయాలి మీకు, ఓకేనా, మర్చిపోకూడదు.
సార్ ఆప్షన్స్ పెడితే సరిపోద్ది కదా అనుకుంటారు చాలామంది. కానీ కొన్నిటికి సొల్యూషన్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు రాయాలి. రాసిన తర్వాత దీని ముందర కానీ కింద కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఆన్సర్ అని పెట్టి ఆప్షన్ సి అని. నాకు తెలిసి కూడా ఫస్ట్లోనే పెడితే బెటర్. మీరు ఆన్సర్ అని రాసి ఆప్షన్ అని పెట్టి బ్రాకెట్లో ఎంటీగా ఇలా పెట్టేయండి. మొత్తం సొల్యూషన్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ తెలుస్తుంది కదా, ఆ తర్వాత తెచ్చి ఇక్కడ సి అని పెట్టండి. అది బెస్ట్ ఆప్షన్. ఇలా రాయడం మీకు పద్ధతి తెలుసు అని రుజువు అవుతుంది ఎవరికైనా. ఓకేనా? సో నోట్ చేసుకోండి. ఇవన్నమాట ఈ 10 ప్రాబ్లమ్స్ మనకున్న 12th చాప్టర్లో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఈ 10 డిఫరెంట్ వేస్లో ఉంటాయి. సో మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో 1కి 2 సార్లు వీడియో చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకేమన్నా మీకు దొరికినా వాటిని కూడా వీటిని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 89 అంటే ఇంకా 11 డేసే ఉన్నాయి. 11 వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి కూడా. సో ఆ 11 వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.